ఒక మహాత్ముడిగా ఈ దేశ ప్రజలు ఇప్పటికీ కూడా మన్ననలు పొందుతున్నటువంటి మహా వ్యక్తి, సాంఘిక సంస్కర్త. ఆ రోజుల్లో సాంఘిక సంస్కరణలు తీసుకురావడం అన్నది ఆ మాటగా అర్థం లేనటువంటి రోజుల్లో అటువంటి ప్రక్రియ మొదలు పెట్టడం అన్నది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది నేను సమాజం, అప్పుడు ఉన్నటువంటి సమాజం సాంఘిక సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటం చేసే సమాజం. అప్పుడు మనం ఇప్పుడు సంస్కరణలకు పోరాడుతున్నాం, వాళ్ళ సంస్కరణలు వ్యతిరేకంగా పోరాటాలు చేసేవారు. అంటే ఇటువంటివన్నీ కూడా రాకుండా ఉండాలని. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఈ దేశ జనాభాలో 50% పైన మహిళలు ఉన్నారు. అటువంటి మహిళల గురించి ఆలోచించడమే కాదు, వారికి బాగా చదువు రావాలి, వారితో పాటు అందరూ చదువుకోవాలి. నువ్వు బీసీ కులాల నాయకుడు అంటారు, దానికి నేను అంగీకరించను. ఆయన బీసీ కులాల నాయకుడు కాదు, శూద్రులకి నాయకుడు. ఆయన శూద్ర కులాలు, అందరూ వెనుకబడినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నాయకత్వం వహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన. అది ఎస్సీ అని పేరు పెట్టుకోండి, మనం ఎస్సీ అని పెట్టుకోండి, ఏ కులం పేరు పెట్టుకున్నా అందరూ కూడా ఈ సమాజంలో వెనుకబడినటువంటి ఏవైతే వ్యక్తులు ఉంటారో, వెనుకబడటం సామాజికంగా, ఆర్థికంగా, ఇతరత్ర వెనుకబడినటువంటి వారు ఉద్ధరణ గురించి మొదలు పెట్టినటువంటి మొదటి ప్రయత్నం వారు స్వతంత్ర భారత్లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక మహనీయుడు. ఆయన వేసిన పునాది గట్టిగా ఉంది కాబట్టే ఆ పునాదినిచ్చే మహాత్మా గాంధీ గారు కూడా వారి సంస్కరణ, ఆయన స్వతంత్ర పోరాటంతో పాటు సాంఘిక సంస్కరణలు కూడా ఆయన పోరాటంలో భాగంగానే పోరాటం చేశారు. ఆయన ఒక స్వతంత్ర పోరాటం, ఈ దేశంలో అంటరానితనాలు పోవాలి, ఈ దేశంలో అవన్నీ పోవాలంటే చదువుకోవాలి, చదువు తాలూకు ప్రాధాన్యత గుర్తించి ఆ రోజుల్లోనే ఆడపిల్లలకి ప్రత్యేకించి స్కూళ్లు పెట్టే కార్యక్రమం జరిగిందంటే 1845లో. అది చిన్న విషయం కాదు. అది మనకి ఆలోచించడానికే మనకు ఆలోచన రాదు. అది ఒకటే కాదు, ఇప్పుడు అనుకుంటాం మనం రాత్రి వేళ బడులు పెట్టే కార్యక్రమం ఇప్పుడు అంటున్నాం, మనం నైట్ స్కూల్స్ అని, నైట్ కాలేజెస్ అని. కానీ ఆ రోజుల్లోనే 1855లోనే నైట్ కాలేజ్, నైట్ స్కూల్స్ పెట్టారు. పెట్టి, ఎందుకంటే ఉదయాన్నే వాళ్ళు తెలిసారి కూలీలకు వెళ్తారు, వాళ్ళు ఉదయం చదువుకోలేదు కాబట్టి రాత్రి పూట వాళ్ళకి చదువు చెప్పాలని సావిత్రిబాయి పూలే గారు అయితే ఎన్నో అవమానాలకు గురయ్యారు. వీటితో పాటు ఆవిడ కూడా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆవిడ కొడుతూ ఉండేవారు, రక్తాలు కారేటువంటి దెబ్బలు తినేవారు అందరు. అయినా సరే వారు అనుకున్నటువంటి పట్టుదల, దీక్ష, తెక్కడ శుద్ధి ఈ రోజు దేశంలో సంస్కరణలకి నాంది అయినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. అదొకటే కాదు, ఈరోజు ఇప్పటికీ కూడా మనకి నిరక్షరాస్యత సుమారు 20 నుంచి 30% ఇంకా ఉంది మనకి ఇప్పటికీ. అందులో మహిళల నిరక్షరాస్యత చాలా ఎక్కువ ఉంది. అది మళ్ళీ మార్పు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో ఇంకా ఇప్పటికీ కూడా చదువులు రాని వాళ్ళు ఉన్నారంటే అది సమాజంగా మనం సిగ్గుపడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఆ రోజుల్లోనే మొదలు పెట్టారు, అటువంటిది ఇప్పుడు కూడా మనం పూర్తి చేయలేకపోయామంటే అది మన చేతకాంతనమా, అసమర్థత. ఎందుకంటే మిగతా దేశాలు మనకంటే వెనకని మొదలు పెట్టినటువంటి దేశాలు మనకంటే ముందుకు వెళ్తున్నాయి. ఈ మధ్య ఒకే ఉదాహరణ చెప్తాను నేను.